మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. గో సంరక్షణ సభ్యుడు ప్రశాంత్ సింగ్ సోనుపై బహదూర్పుర రౌడీ షీటర్ ఇబ్రహీం కాల్పులు జరిపాడు. గాయపడ్డ ప్రశాంత్ సింగ్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరారైన నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. మేడ్చల్ పరిధిలో కాల్పుల కలకలం చెలరేగింది. వివరాలు క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పోచారంలో కాల్పుల వివరాలేంటి? పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇబ్రాహిం అనేటటువంటి వ్యక్తి సోని సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో సోని సింగ్ ఛాతి భాగంలో ఒక బుల్లెట్ దూసుకుని వెళ్ళింది. కాల్పుల అనంతరం ఇబ్రాహిం అక్కడి నుంచి పరారయ్యారు. ఇబ్రాహిం పాత బస్తీకి సంబంధించినటువంటి రౌడీ షీటర్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇబ్రాహిం కోసం గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ కాల్పుల ఘటనలో గాయపడినటువంటి సోని సింగ్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. ఆయన ఛాతి భాగంలో బుల్లెట్ ఉండడంతో ఆ బుల్లెట్ తొలగించడానికి ప్రస్తుతం శస్త్రచికిత్స జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సోని సింగ్ గా గన్ ఫైరింగ్ చేసిన తర్వాత సోని సింగ్ ఒక వెంచర్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయాడు. అనంతరం అక్కడే ఉండేటటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన బాడీలో బుల్లెట్ ఉండడంతో పక్కనే చుట్టుపక్కల స్థానికంగా ఉండేటటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బాడీలో బుల్లెట్ ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి యశోద ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. అసలు సోని సింగ్ కు ఆ తర్వాత ఇబ్రాహిం మధ్య గొడవలు ఏంటి అన్న అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఘటనా స్థలికి ఇటు రాచకొండ పోలీసులు చేరుకున్నారు. క్లూస్ కూడా సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇబ్రాహిం ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు, ఆ తర్వాత ఇటు సోని సింగ్ బాడీలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటే ఇప్పటికే ఇబ్రాహిం గన్ ఫైరింగ్ చేసిన తర్వాత ఆ షెల్స్ ను కూడా సేకరించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇబ్రాహిం కి ఆ తర్వాత సోని సింగ్ కు వివాదం ఏంటి అన్న అంశాలపై రాచకొండ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఈ కాల్పుల ఘటన విషయం తెలుసుకున్న తర్వాత స్వయంగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు కూడా. అయితే సోను సింగ్ ఇటు గోరక్షక కార్యకర్తగా కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే గోవులను తరలిస్తున్నటువంటి సమయంలో గోవులను అడ్డుకోవడం కూడా ఆయన చేస్తూ ఉంటారు. అయితే గతంలో కూడాను గోవులను తరలిస్తూ ఉన్నప్పుడు అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం ఇబ్రాహిం ను ట్రాప్ చేసి ఇబ్రాహిం సోను సింగ్ ను అటువైపు ట్రాప్ చేసి అనంతరం సోను సింగ్ నిర్మానుష ప్రాంతానికి వచ్చిన తర్వాత అతని మీద కాల్పులకు తెగబడినట్టుగా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇదే కోణంలోనే దర్యాప్తును కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా సోను సింగ్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దానికి సంబంధించిన శస్త్రచికిత్స కొనసాగుతూ ఇప్పటికే ఆయనకు గోరక్షక కార్యకర్తలతో పాటు బీజేపీ నేతలు కూడా ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ. నా దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? ఇగో అన్న చేసినా చెప్పినా బోల్ దియా ఓకే సేమ్ నా దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? ఇగో అన్న చేసినా చెప్పినా బోల్ దియా చేసినాం. మన సోను గోరక్ష కార్యకర్త రోజు గట్కేసారి గోరక్షకి వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపని కూర్చుంటే 25 వేసి బుల్లెట్ కొట్టి మన ఛాతీలో కొట్టినాం. దయచేసి గోరక్ష కార్యకర్తలందరూ కూడా ఇమ్మీడియట్ గా సికింద్రాబాద్ యశ్ హాస్పిటల్ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎన్నోసార్లు మనం మొత్తం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కార్యక్రమం దాడి చేస్తున్నట్టు కూడా